నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మనకి విజయదశమి ఉంది, దీవాళీ ఉంది. ఈ పండుగల్లో వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఈ మాసం? ముందుగా మనం చర్చించుకోవడానికి మీనరాశి వారికి వస్తే కనుక పూర్వభాద్ర 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి ఇచ్చేస్తారు. వ్యాపారం కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వ్యాపార ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక పరోక్షంగా చేయడం మంచిది. వ్యాపారంలో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. కొత్త వ్యాపారాలకి అంత యోగదాయకంగా ఉండదు. ఇక ఎవరైతే సంతానంలో కానీ లేక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ కలుగుతూ ఉన్నాయో వారు ఆ సమస్యను ఒక కొలిక్కొచ్చి అన్యోన్య దాంపత్యం పెరగడం, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టు చివరి స్థాయికి తీసుకొచ్చి ఇక మనదే ఇది, మనకి తప్ప ఇంకొకరికి ఎవరికి ఇది దక్కదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇటువంటి మీనరాశి వారితో మనం కలిసి ఉండడం వల్ల కొన్ని ఆలోచనాయుక్తాలు పెరుగుతాయి. అంటే ఒక విషయాన్ని ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో చూడకూడదు అనేటువంటి తారతమ్యత మీనరాశి లాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకు లభిస్తూ ఉంటుంది. వీరు ఏ విషయానైనా గోప్యంగా ఉంచుకుంటారు, బహిర్గతం ఏది చేయరు. ఏ విషయానికి వచ్చైనా సరే ఒక స్ట్రాటజీ అప్లై చేసి దాని పరంగా ఎదుటివాడు మాట్లాడకుండా చేసేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి లభిస్తుంది. ఇక అక్టోబర్ నెలలోకి వస్తే కనుక మీనరాశి వారి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, అనుకునే పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకుంటుంటారు. ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువ మక్కువ చూపించే అవకాశం లభిస్తుంది. బంధువర్గంలో ఇంతకుముందు విడిపోయినటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో ఆ బంధాలు మళ్ళా కలుపుకుని, సరే అయిందేదో అయిపోయిందిలే, అందరం కలిసి ఉంటేనే మనకు కలవు సుఖం అన్నట్టుగా మనం కలిసి ప్రయాణాలు చేద్దామని చెప్పి పాత బంధాల్ని మళ్ళా తిరిగి తెచ్చుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క వ్యవస్థను పెంచుకుంటారు. నమ్మించి వ్యాపారంలో మోసపోయి ఎవరైతే ఉంటారో వారికి అక్టోబర్లో కలిసి వచ్చేటువంటి అవకాశం. ఎందుకు మనవాడినే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తమ్ముడినో బామ్మర్దిని వీళ్ళని మళ్ళా కలుపుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు చేసుకోవడం, వ్యాపారాన్ని 2 చోట్ల 3 చోట్ల బ్రాంచ్ ఏర్పరచుకోవడం, వ్యాపార పరంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం అక్టోబర్ నెలలో మీనరాశి వారికి జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం కలుగుతుంది. కేడరు మిమ్మల్ని గుర్తిస్తుంది. గుర్తించడంతో పాటుగా మీరు ఇంతకుముందు ఎంత ఖర్చు పెట్టావు, ఏమైంది అనేటువంటి లెక్కలు అడగరు. పైగా మనం ధనపరంగా స్థిరత్వం అనేటువంటిది, ఆర్థికంగా స్థిరత్వం అనేటువంటిది అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మీనరాశి వారికి లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు ఎవరైతే పడుతున్నారో మీనరాశి వారికి అవన్నీ తొలగేటువంటి అవకాశం. మొహంలో ఒక తేజస్సు వస్తుంది. దైవ చింతన అనేటువంటిది పెరుగుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తి కొంచెం తగ్గి, అయ్యో నేను ఇలా రాయకూడదు, నేను ఇది కాదు, నేను ఇంకాస్త చదవాలి, నాకు బెటర్ లైఫ్ కావాలంటే నేను కష్టపడాలి అనేటువంటి సొంతంగా తను రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వారికి అక్టోబర్ 2వ నెల 2వ వారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. మీనరాశి వారి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే, తను అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయితే చేద్దాం అనుకుంటాడో దాని మీద మాత్రమే ఏకాగ్రతగా చూస్తూ ఉంటాడు తప్ప మిగిలినటువంటి వచ్చేటువంటి చిన్న వాటిని దేన్ని పట్టించుకోడు. తనకు కావలసినటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి భయపెడతాడు, బతులాడతాడు, బామాడతాడు, ఏదోటి మొత్తం మీద చేసి ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారు చేసేటువంటి పని న్యాయమా, అన్యాయమా, ధర్మమా, అధర్మమా అనేటువంటిది ఆలోచించరు. కావలసిన పని పూర్తయిందా లేదా, నీకు ఎంతవరకు లాభపడింది, నేను సేఫ్ జోన్లో ఉన్నానా లేదా, ఇటువంటి ఆలోచనలో మీనరాశి వారు ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య కీచులాటబడి కోర్టు వరకు ఎవరైతే వెళ్ళారో ఈ వారం ఈ నెల అన్నటువంటి విధంగానే ఎవరికి గడుస్తుంది తప్ప పరిష్కారాలు లభించవు ఎక్కడా కూడా. ఎవరికైతే కొత్తగా గృహ నిర్మాణం చేద్దాము లేదా నేను ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానండి అన్నటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు. కారు బంగారు వస్తువులకు మాత్రం మంచి అవకాశం ఉంది. గృహాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం మాత్రం ఎక్కడా కనిపించేటువంటి ద్వారం లేదు.
గురుడు అంతర్గతంలో బుధుడు చూస్తూ ఉండడం వల్ల మీ ఆలోచన ఒక్క స్థానానికి వెళ్ళి సరైన నిర్ణయం తీసుకోక వాస్తుపరమైనటువంటి దోషాలు భూయితమైనటువంటి ఇంటిని మీరు నిర్ణయించుకుంటారు. అందుకోసం ఇంటి నిర్మాణాల్లో శ్రీకారం చుట్టకండి. అక్టోబర్ నెలలో మీనరాశి వారు ఏదన్నా ధనం ఉంటే పెడితే బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టుకోండి, లేదా వాహనాల మీద పెట్టుకోండి తప్ప ఇంటికి సంబంధించి కానీ భూ వ్యవస్థకు సంబంధించి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు చూస్తున్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అందులోనూ మీ దగ్గర బంధువులే ఇంట్లోనే వెన్న పెట్టుకుని నీకోసం తిరిగినట్టుగా తన దగ్గరలో ఉండే బంధువర్గాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రయత్నం చేశారు. ఆ బంధువు మళ్ళా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైనటువంటి బంగారు ఆభరణాన్ని దొంగలపాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏవైతే డాక్యుమెంటరీ కాగితాలు అయితే ఉంటాయో అవన్నీ క్షేమదాయకంగానే ఉంటాయి. ఆభరణాలు, బంగారు వస్తువులు వీటిని పోగొట్టుకునే అవకాశం అక్టోబర్ 3వ వారం నుంచి 4వ వారం మధ్యలో జరుగుతుంది. విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ 2వ వారం అయినటువంటి 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 23వ తారీఖు వరకు కూడా అద్భుతంగా లభిస్తుంది. ఏదైతే వీరికి ఇంతకు ముందు ఆడవారి విషయంలో ఇంతకు ముందు వచ్చినటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని దారదత్తం చేయడం, దాన్ని తన యొక్క చేతుల మీద విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారు మీ యొక్క రంగాల్లో ఉన్నతమైన స్థాయికి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం అక్టోబర్ 3వ వారం లభిస్తుంది. ఇదే విధంగా ప్రమోషన్లు కానీ లేకపోతే మీ యొక్క జీతం కాస్త అధికం అవడం అనేటువంటిది అక్టోబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఒక స్థాయి అనేది పెరుగుతుంది. ఎక్కడైతే గౌరవ వాక్యంగా మిమ్మల్ని గుర్తించారు అని మీరు అనుకుంటున్నారో ఆ గుర్తింపు ఖచ్చితంగా అక్టోబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 20వ తారీఖు మధ్యలో 18, 19, 20 ఈ 3 రోజుల్లో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. శత్రువులు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక విశేషంగా గురుగారు మనకి విజయదశమి ఉంది, అలాగే దివాళీ ఉంది. వీటిని వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఫలితాలన్నీ చూసాము. వ్యక్తిగతంగా అయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు సంప్రదించాలి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్. కొంతమందికి ఉండవు. ఉన్నటువంటి వాళ్ళు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు, మీ యొక్క ఫోటో అప్పటికప్పుడు ఫోటో కనుక పంపించినట్లయితే మీ సమస్య పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గోచార రీత్యా లేదా వ్యక్తిగతంగాను దోషభూతాలు కనబడక ఎన్ని శాంతులు చేస్తున్నా మాకు అవ్వడం లేదండి అనేటువంటి వారికి ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా మన బాలనగర్లో ఉన్నటువంటి నాగమ్మవారి దేవాలయంలో 9 రోజులు ఏ అవతారంలో ఆ అవతారంలో అమ్మవారికి హోమ ప్రక్రియ అనేటువంటిది నిర్వర్తిస్తాం. సాయం సంధ్య వేళ శ్రీచక్ర కుంకుమార్చన, ఉదయం వేళ పంచామృత అభిషేకము, హోమము అనేటువంటి నిర్వహిస్తాం. ఈ హోమంలో నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవచ్చు. ఈ పాల్గొన్న తర్వాత 9 రోజులు అయిన తర్వాత మీ ఇంటికి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రము, కుంకుమ, దాంతోపాటుగా మీరు పడుతున్నటువంటి చికాకులు పోవడానికి ఒక మాల, అంటే అమ్మవారి దగ్గర నుంచి చేసినటువంటి ముత్యాల మాల కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక కమల మాల అనేటువంటిది ఏర్పడుతుంది. వీటిని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏది మీకు కావాలనేటువంటిది కింద మీరు ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు ఆ వివరాలన్నీ కూడా మన యొక్క సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా ఈ నెలలో జరిగేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడి ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహ పరంగా కానీ, లేదా సంతాన పరంగా కానీ, లేదా రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బులు మళ్ళీ నిలబడడం అనేటువంటి జరగాలి అంటే కనుక గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. ఇంకోసారి నోట్ చేసుకోండి. ప్రతిరోజు కూడా అక్టోబర్ నెలలో మీకు దగ్గరలో ఏ దేవాలయానికైనా సరే వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి తెల్ల జిల్లేడు పుష్పాన్ని, మీరు ఏ దేవాలయానికి అయితే వెళ్ళారో 3 తెల్ల జిల్లేడు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని సింధూరాన్ని వృత్తలాకారంగా ధరించాలి. వృత్తలాకారంగా సింధూరాన్ని ఎటుగా ధరించాలి అంటే ఉత్తర దిక్కుగా నిలబడి ధరించాలి. మీ ముఖం ఉత్తర దిక్కు వైపు పెట్టుకుని సింధూరాన్ని, అది కూడా దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత 3 తెల్ల జిల్లేళ్లు స్వామివారి సమర్పించి అప్పుడు సింధూరాన్ని మీరు ధరించి
శ్రీం శ్రీం మహాదేవాయ నమః అని 108 సార్లు పఠించుకుని రావాలి. ఇలా ప్రతిరోజు కూడా అక్టోబర్ నెలలో చేయగలిగితే మీ చికాకులు, ఆర్థిక వ్యవస్థ, దాంతో పాటుగా మీరు అనుకునే పనులు వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇది గోచారరీత్యా మంత్రం. వ్యక్తిగతంగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించవలసి వస్తుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.